థ్యాంక్ యూ సార్. సార్, నాకు బెయిల్ ఇచ్చింది ఎవరో చెప్తారా? అడిగేది మిమ్మల్ని, నాకు బెయిల్ ఇచ్చింది ఎవరు? మీరా నాకు బెయిల్ ఇప్పించింది? అవును. మీరెందుకు బెయిల్ ఇప్పించారు? నువ్వు నిర్దోషివి అని నేను నమ్ముతున్నాను. హౌ డిడ్ యూ ట్రస్ట్ మీ? ఎలా? ఆ రోజు మీరు క్యాంప్కి వెళ్ళినప్పుడు మిస్ అయిన 5గురిలో నా కూతురు ప్రియ కూడా ఉంది. మీరు ప్రియ వాళ్ళ ఫాదరా? ఫాదర్నే కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ని కూడా. తన ఫ్రెండ్స్తో ఏమీ షేర్ చేసుకునేది కాదు, నా దగ్గర ఏ విషయం దాచేది కాదు. ప్రతిదీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అలాంటి అమ్మాయి నీ గురించి మాట్లాడేది. ఆ రోజు కూడా ఫోన్లో మాట్లాడింది. ఫోన్ సిగ్నల్స్ క్లియర్గా లేకపోయినా తను చెప్పింది అర్థమైంది. అవును, నువ్వంటే తనకి చాలా ఇష్టం. షీ లవ్స్ యూ. రేపు నేను అరవింద్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. నేను ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాను. అప్పుడే ఆఖరిసారిగా తన గొంతు విన్నాను. నీకు బెయిల్ ఇప్పించి దానికి కారణం అడిగేవి కదూ. నా కూతురి చాయిస్ మీద నాకున్న నమ్మకం. నాట్ ఓన్లీ దాట్, ఐ బిలీవ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నువ్వు చెప్పింది నిజం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించు, ఆ రోజు ఏం జరిగిందో. ప్రియాని చివరిసారిగా ఎప్పుడు చూసావు? ఆ రోజు రాత్రి, రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే, విష్ చేయండి అని అడిగింది. నేను విష్ చేశాను. గుడ్ నైట్ చెప్పి క్యాంప్కి వెళ్ళిపోయింది. తను నా గురించి ఏమైనా మాట్లాడేదా? మా 1.5 year పరిచయంలో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మీ గురించి చెప్పేది. తన దృష్టిలో మీరు వరల్డ్స్ బెస్ట్ డాడ్ ఎవర్.